నేను సామా దామోదర్ రెడ్డిని. నాకు మొన్న మధ్యాహ్నము 3:30, 4 గంటల ప్రాంతాన ఒకడు ఎవరో అన్నోన్ పర్సన్ మాకు తెలియనోడు फ़ोन చేసి मैं तुम्हारा ठोक डालता हूँ, हमारे को सुपारी आए सो है, 1 करोड़ का सुपारी है, 50 लाख रुपए हमारे को मिल गया, तुम्हारे को ठोकने के बाद में और एक 50 मिलता, तुम्हारे को हमारे को एक बड़ा आदमी का तुम कौन है बाबू, अगर काय को बोल रहे हैं सब बोले तो तुम एक बड़ा आदमी का इज्जत निकाले तुमने, वो इस वास्ते तो हमारे को सुपारी मिला, तुम्हारे तो ठोकना कंपलसरी है, हम तुम्हारे पीछे फिर रहे, हम इधर तुम कहाँ बैठ रहे, कहाँ जा रहे, किधर जा रहे, सब हम देख रहे तुम्हारे को डालता हूँ, अगर नहीं दिए तो ख़त्म कर डालता हूँ तुम्हारे, 1 साल तक भी अगर नहीं मिले तो भी 1 साल के अंदर कहीं भी पकड़ लेके तुम्हारे मार डालता हूँ, तो हमारे तो तुम्हारे तो छोड़ने का नहीं है, हमारे ऐसा भी तुम्हारे 50 lakhs ఇస్తే వదిలేస్తామంటుండు, ఇంకొక 1 crore ఇస్తేనేమో వాడు ఎవడోడు అని సీసీటీవీ ఫుటేజ్ల కాడికంటే ఇస్తాం, వాడు ఎవడు మమ్మల్ని పంపించాడు, సుపారీ ఎవడు ఇచ్చిండు, ఏ హోటల్లో వచ్చి మాట్లాడింది అదంతా ఇస్తాం మీకు, మేము వీడికి హైదరాబాద్ రాగానే ఈ పైసలు 50 లక్షలు మాకు పుట్టినాయి, ఇగో 50 లక్షలు అన్ని పంపిస్తున్నా చూడని వాట్సాప్లో పంపించిండు, ఒక గన్ను పంపించిండు, సీసీ అది ఫోటోలు ఒక రివాల్వర్ ఇచ్చిండు, రివాల్వర్ పంపించిండు, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిండు అంటే ఎలా ట్రాన్స్ఫర్ అయినా అకౌంట్ ఆ బిట్ కాయిన్ రూపంలో పంపించమంటు బార్కోడ్ ఇచ్చిండు. 3 క్రిమినల్స్ పేర్లు కూడా దాంట్లో పెట్టి ఆ 3 క్రిమినల్స్ కూడా పంపించిండు. ఇలా ఈ అడ్రస్ ఈ నంబర్ చూసి మచిలీపట్నం అడ్రస్ ఉంది, ఇదేమో ఆమె పేరేమో ఎవరో నంద్యాల పక్కమ్మ అని ఉంది, నంబర్ వచ్చేసి ఇది ఈ అడ్రస్ దీనికి బార్ కోడ్ పంపిస్తుంది అని చెప్పి మచిలీపట్నం ఫోన్ నంబర్ అడ్రస్ వస్తుంది, అది అంటే మనం ఆధార్ కార్డు ఇస్తే తీసుకుంటాం కదా ఆ అడ్రస్ వస్తుంది. ఇదేమో ఇట్లా పైసలు నా ముట్టిన వినోద్ అని ఉంది, ఇది మనము పొజిషన్ లో తీపించినాం, ఈ నంబర్ ఎక్కడ నుంచి ఉంది ఏంటి అని చేస్తే ఈ అడ్రస్ వస్తుంది, ఆ నంబర్ ఏ సిమ్ కార్డు ఎవరి మీద యాక్టివేట్ ఉంది అనేది ఇది వాడు పంపించింది, అదేమో పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ట్యాబ్ లో చూస్తారు కదా, ఇదేమో వాడు పంపించిన అకౌంట్ డీటెయిల్స్, ఇదేమో నాకు ఇచ్చిన పైసలు ఇట్లున్నాయి, వీళ్ళేమో నాకు వీళ్ళే క్రిమినల్స్ మీద చంపేటోళ్ళు అని ఇట్లా మొత్తం వీళ్ళు ఎవరన్నా మీకు ఐడియా ఉండొచ్చు, మొన్న యూపీలో అయిన ఇన్సిడెంట్ వాళ్ళు అంటే క్రిమినల్స్ తో నాకు సంబంధాలు ఉన్నాయి, నేను చంపడం నాకు పెద్ద విషయం కాదు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదేమో గన్ను ఇట్లా, ఇదేమో ఫోటోస్ బండ్లదా మరి టిఆర్ఎస్ కండువా కూడా ఉన్నా చూడు ఆయన చేతిలో, నేను ఏమో చేతులు ఉన్నాను దాంట్లో ఫోన్లో క్లియర్గా ఉంది. అది ఇది వాడు చేసిన వాట్సాప్ చాట్, ఇది మీకు చూడండి ఇక్కడ అర్థం, ఇదేమో ఇది నా నంబర్, ఇట్లా ఫస్ట్ మెసేజ్ వస్తుంది కదా నన్ను, ఇది వచ్చేసి దేక్ దామోదర్ అగర్ తుమ్ 50 lakhs మళ్ళీ చెప్తున్నా విను, అట్లా మళ్ళీ చెప్తున్నా నీకు అర్థం కాకపోతే అదే అని ఈవినింగ్ మెసేజ్ వచ్చింది, మధ్యాహ్నం 3:30 ఫోన్ వచ్చింది, 6:30 ఫోన్ చేసి మేము లేపలేదు, 3 సార్లు చేసి చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసి ఎట్లా అనిపిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, అంటే మనకున్న శత్రువులలో ఉన్నారు అంటే ఈ విధంగా అయితే మనకు ఒక్కడే ఉన్నాడు, మనకు వేరే దందాలు లేవు, వేరే కొట్లాట లేవు, ఉన్న పంచాయతీ దీంతో జీవన్ రెడ్డి అతనితో మనకు ఉన్నది, మించైతే మేము అనుమానిస్తున్నాం, ఇప్పుడు ఆయన డైరెక్ట్ అనడానికి మా దగ్గర ఇప్పుడు ఏందనేది పోలీసు వాళ్ళు చూడాలి, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏంటి ఏం కథ చెప్తే పోలీసు వాళ్ళు సాయం చేయాలి, గవర్నమెంట్ సాయం చేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము కూడా సంతోషంగానే ఉన్నాం, మాకు సాయం చేస్తారు ఎట్లా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి అని గవర్నమెంట్ నమస్కారం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం, మాకు ఈ సాయం చేయాలి, మేము అన్యాయం అయిపోతుంది, మాకు 6-7 సంవత్సరాల సంది ఇతను హింసిస్తుండు మమ్మల్ని జీవన్ రెడ్డి అనే అతను,
అతనికి వాళ్ళకి ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయనకే మొత్తం సపోర్ట్ చెప్పడంతో ఆయన ఇచ్చలు విడిగా ఎట్లా పడితే అట్లా చేస్తా పోతుంది. మాకు ల్యాండ్ మేము అతను ఎంఓయూ కుదిరించుకున్నాం. ఎంఓయూ కుదిరించుకొని అది 170 ఎకరాల లేఅవుట్ అలా ఆల్రెడీ కొన్ని ప్లాట్లు అమ్మినాం. ఎక్కడ అది? తంగటూరు విలేజ్, శంకర్పల్లి మండల్. ఆ విధంగా మేము కలిసి అమ్ముదాము, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుందామన్నా అని అన్నాడు. ల్యాండ్ మీద అది? ఆ ల్యాండ్ మాది. అతను ఆ విధంగా ఎంఓయూ కుదిరించుకొని మాకు ల్యాండ్ అమ్ముదాం చేద్దాం అది ఇది అని అన్నాడు. ఈ విధంగానే మోసం చేసిండు. మళ్ళీ ఆల్రెడీ ప్లాట్లో కూడా ఉన్నారు, అందులో 30 మంది ప్లాట్లో 40 మంది ప్లాట్లో ఉన్నారు. ప్లాట్లను కూడా రానిస్తలేదు లోపలికి. మమ్మల్ని కూడా మేము ఎప్పుడైనా పోతే దామోదర్ రెడ్డి వస్తే రానియండి కానీ వేరేళ్ళని ఎవరిని రానియవద్దు ప్లాట్లలో గిట్ట అని అక్కడ గుండాలు, అనిల్ రెడ్డి అని గుండా వాడికి 10 మంది 8 మంది రెగ్యులర్గా రోజు ఆడికి వీడికి. గతంలో ఆయన ఎప్పుడన్నా మిమ్మల్ని బెదిరించిండా? మమ్మల్ని చాలాసార్లు ఇక చెప్పేటట్టు లేదు. ఇక ఎవరితోనంటే వాళ్ళతోని వాడు చూద్దాం, వాడి సంగతి ఏందో చూద్దాం, వాడు ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము పట్టించుకోలేదు ఈ విషయాన్ని. పట్టించుకోలే. మేము అన్ని కంప్లైంట్లు పెట్టినాము, అన్నీ పెట్టినాం. మేము మీడియాకు కూడా ఎక్కి చెప్పినాం. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చెప్తే ఇది 2 గంటలలో మా సెటిల్ అయిపోతుంది. నేను కూడా పార్టీలనే ఉన్నా కాబట్టి సెటిల్ అయిపోయే విషయం కూడా బీఆర్ఎస్లో ఉన్నాను. నేను కూడా మాకు సెటిల్ అవుతుంది అని మాకు నమ్మకం ఉంది. నమస్కారం చేస్తున్నా పెద్ద ఆయన మాకు కూడా గాడ్ ఫాదర్ లేక అని ఈ విధంగా రిక్వెస్ట్ కూడా చేసినాం. వాళ్ళు సప్పుడు అసలు జవాబే లేదు, మాకు ఏం చెప్పనే లేదు. అట్లనే ఆ విధంగానే ఆయన రోజు ఒక మధ్యాహ్నం 3:30కి వచ్చింది.